పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామనా వాసు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో లలితానగర్లో సంక్రాంతి సంబరాలు అమరానంటాయి. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు ఈ సంబరాల్లో పాల్పంచుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ పద్ధతిలో జరిగిన ముగ్గుల పోటీలు, ఎడ్ల బండ్ల ప్రదర్శన, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని ఆకర్షణీయమైన సంప్రదాయ ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. సంక్రాంతి సంబరాలతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు లలితానగర్ పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి కనిపించింది. అనంతరం ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రం, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖ కాంట్రాక్టర్ రంకిరెడ్డి సుబ్బరాజు, నామన వాసు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి చెందిన ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ శీలం రాజలక్ష్మి, భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథారిజేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇన్స్పేస్ నిర్వహించిన ఫౌండేషన్ ఆఫ్ మిషన్ డిజైన్ అండ్ ఏవియానిక్స్ డెవలప్మెంట్ ఫర్ లాంచ్ వెహికల్ అనే శిక్షణ కోర్సు 2026 జనవరి 4 నుండి 9 వరకు ఊర్లోని ఇస్రో గెస్ట్ హౌస్ దేవనహళ్లిలో జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పేస్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ శీలం రాజలక్ష్మికి సర్టిఫికేట్ ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవి స్వామి, ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల రాజలక్ష్మిని హృదయపూర్వకంగా అభినందించారు. సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పార్టీ మహిళా కార్యకర్తలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, వనవాసి పద్మావతి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, పార్టీ నాయకులు రేలంగి శ్రీదేవి, పద్మ, కాలపు సత్యసాయిరాం, వీరాంజనేయులు, పత్తిపాటి రజని, సూర్యకిరణ్, మీనాక్షి, ఎర్ర నాగదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి ముగ్గురు విజేతలతో పాటు పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కోడి పందాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగానే జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కోడి పందాల బరులను దున్నేసి ధ్వంసం చేశారు. కోడి పందాలు, పేకాట, గుండాట వంటి వాటిని నిరోధించేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. కోడి పందాల బరులు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించామని, బైండ్ ఓవర్ కూడా చేశామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో చర్లపల్లి కాకినాడ టౌన్, చర్లపల్లి తిరుపతి, చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.